వైసీపీ మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ వాస్తవాలను మరిచి టీడీపీ నాయకులపై అసత్య ప్రచారాన్ని చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు కాపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన సంగతి ఇమ్రాన్ ఖాన్ కి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థకు 10 లక్షల రూపాయల అద్దె బకాయిలు చెల్లించకుండా డిఫాల్టర్ అవటమే కాకుండా కోర్టు తీర్పును అనుసరించి అధికారులు షాపులు ఖాళీ చేయిస్తే దానిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు ఆపాదిస్తూ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడటం దిగజారుడుతనమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోర్డింగ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తే వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, ఇమ్రాన్ ఖాన్ దానిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు ఆపాదించడం దివాళా కోరుతనమన్నారు. కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడుతున్నారు. ముస్లిం మైనార్టీల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఎంత మంచి చేశారో సమగ్రంగా ముందు మీరు తెలుసుకోవాలి అన్నారు. స్థాయిని మించి ఇమ్రాన్ ఖాన్ నువ్వు మాటలు కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో నీకు గుణపాఠం చెబుతాము అంటూ ముస్లిం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెలార్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తైనటువంటి చుండూరి రవిబాబు గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ గారు, తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మా నాయకుడు అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి మీద అవాస్తవాలు, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ముస్లిమ్స్ కోసం అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 వరకు జరిగిందని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ విషయం మాట్లాడుతున్నారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పరచాలనే ఉద్దేశంతో అక్కడ కేశవరాజ్ కమ్మపాలెం ఎక్స్టెన్షన్ ఏరియాలో ఒక సర్వే నెంబర్ 42, 43 దసరాజుపల్లి పోయే దారిలో సర్వే నంబరు 42, 43లో ఒక త్రికోణ ఆకలి ఎటు ఉపయోగం కాని స్థలం. అది 2 సర్వే నెంబర్లు కలిపి ఒక సర్వే నెంబర్లో 1 ఎకరా 70 సెంట్లు, ఇంకో సర్వే నెంబర్లో 30 సెంట్లు ఎవరికి ఉపయోగపడింది స్థలం. త్రికోణ ఆకారంలో కనీసం అది మౌలిక వసతులు కూడా కల్పించడానికి కూడా అది ఆకారంలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం సమాజాన్ని మొత్తానికి ఉపయోగపడే రీతిలో జనార్దన్ గారు ఆలోచించి మా అందరితో చర్చించి కేశవరాజ్ కుంట దగ్గర దాదాపుగా 3 ఎకరాల రూపాయల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది మున్సిపల్ అజెండాలో అప్రూవల్ అవటం, అదేవిధంగా ప్రజెంట్ CCLలో ద్వారా దాని యొక్క ప్రాసెస్ పని కూడా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా తొందరలోనే అది ఆ పని అంతా పూర్తి చేసుకొని ముస్లిం జాతికి, ఒంగోలులోని ముస్లిం ప్రజల జాతికి జనార్దన్ గారు అంకితం చేస్తారని నేను తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా షాదీఖానా గురించి మాట్లాడటం జరిగింది. షాదీఖానాకు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ ద్వారా అని. ఏదైనా ఇప్పుడు ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ భవనం కూడా నిర్మాణంలో ఉంది. అంబేద్కర్ భవనంలో మినిమం ఏదైనా ఒక మ్యారేజ్ జరిగితే ప్రభుత్వం వారే ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అది అప్పుడు జనార్దన్ గారు ముస్లిమ్స్ పేదలు ఎక్కువ అని ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఒక 5,000 రూపాయల నామమాత్రం ఫీజు మెయింటెనెన్స్ కోసం మున్సిపాలిటీకి చెల్లించే విధంగా దాన్ని సాగించడం జరిగింది. దానిని నిర్మాణం చేయడం జరిగింది. ఆ అజెండాలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే షాదీఖానాకు తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఆ క్రెడిట్ దక్కిద్దని మేము సభాపతి ఆమెను తెలియజేస్తున్నాం. ఆ రోజు ఏదైతే 1 ఎకరా ఆ జనార్దన్ గారి తాతగారు అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరా స్థలం కేటాయించడంతో పాటు ఆ రోజు 2019 వరకు దాదాపు 80% పైగా షాదీఖానా పనులను తెలుగుదేశం పార్టీ హయాంలోని అప్పుడు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు 5 ఏళ్ళ నుండి కనీసం ఒక 10% కూడా పనులు పూర్తి చేయకపోతే వచ్చిన వెంటనే జనార్దన్ గారు 2024లో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి మొత్తం దానికి పటిష్టమైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కార్యకలాపాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ గౌస్ హోటల్ ఏదైతే టంకు రోడ్డు ఉత్తర టంకు రోడ్డులో ఉన్నటువంటి గౌస్ హోటల్ వారు ఆ గౌస్ హోటల్ యాజమాన్యమైనటువంటి మా కోఆప్షన్ మెంబర్ షౌకత్ అలీ దాదాపుగా మున్సిపాలిటీకి
దాదాపుగా స్పోర్ట్స్ అథారిటీకి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలుగా బాకీ పట్టడం జరిగింది. ఏదైతే ఒక వ్యవస్థ ఉండిద్ది, ఆ వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు ఏదో చేస్తారని కదా, ఒక వ్యవస్థ ఉండిద్ది. ఒక వ్యవస్థలో పటిష్టమైన యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ అథారిటీ వారు వాళ్ళని ఖాళీ చేయటం 10 లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉంటే దాన్ని ఖాళీ చేయటం జరిగింది. ఏదంటే ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బులు కట్టకపోతే ఏ వ్యవస్థ అయినా ఏ ప్రభుత్వ అధికారి అయినా గమ్మునుండే పరిస్థితుల్లో ఈ రోజులో లేదు. వారు 10 లక్షల పైగా బాకీ ఉండబట్టే ఖాళీ చేయటం జరిగిందని నేను ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాయల్ యాడ్స్ విషయంలో కూడా వారు కూడా మున్సిపాలిటీకి సరైన రీతిలో డబ్బులు చెల్లించిపోవడం వల్ల మున్సిపల్ కమిషనర్ చట్ట పరిధిలోనే ఖాళీ చేయించారే తప్ప ఏదో ఒక వర్గాన్ని కానీ ఒక ముస్లిమ్స్లో ఒక వర్గాన్ని కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎవరికి ఏ నాయకుడికి కూడా ఉండదు. ఏదైతే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు అనీఫ్ మాట్లాడటం జరిగింది. వాళ్ళ యొక్క తనయుడు ప్రణీత్ రెడ్డి గారు ముస్లిమ్స్లను కేవలం టార్గెట్ చేసి అనేక కేసులు వేధించడం, రౌడీ షీట్లను ఓపెన్ చేయడం, జాకిర్ మీద రౌడీ షీట్, నాయబ్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం, నా మీద అనేక కేసులు పెట్టడం, అజిమునిసా మీద కానీ నా మీద కానీ అనేక కేసులు పెట్టినప్పుడు మీకు కులము మతము గుర్తుకు రాలేదని నేను సమాపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఏదో చుండు రవి గారు కానీ మన ఇమ్రాన్ కానీ రేపు అనేది ఒక రేపు అంటే రేపు తర్వాత ఎల్లుండి కూడా ఒక రోజు ఉండిద్దని నేను పత్రికా విలేకరుల సమావేశంగా తెలియజేస్తున్నాను. ఏదైతే అవాస్తవాలు మాట్లాడాలని అవాస్తవాలను మాట్లాడవద్దని తెలియజేస్తూ వాస్తవాలను మాట్లాడాలని తెలియజేస్తూ అదేవిధంగా 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిపై మీరు 19 నుంచి 24 ముస్లిం సమాజానికి జరిగిన అభివృద్ధిపై మేము బహిరంగ చర్చని తెలియజేస్తూ అదేవిధంగా దేశంలోనే ఒక మౌజన్లకు ఇమాములకు జీతభత్యాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కిందని మేము సభాపూర్వకంగా గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మీరు కార్పొరేషన్లో ఉన్నప్పుడు మొత్తం కార్పొరేషన్ వ్యవస్థ మొత్తాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 2019 నుంచి 24 వరకు ఒక బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఒక మైనార్టీ కానీ ఒక్క లోను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మీరు కేటాయించడం లేదు. అదే 14 నుంచి 18 కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ ద్వారా నిధుల ద్వారా లోన్స్ కానీ ఇవ్వడం జరిగింది. దుల్హన్ పథకం ద్వారా కానీ సేవ చేయడం జరిగింది. ఏ విధంగా మేము తెలియజేస్తూ ఏదైనా బహిరంగ చర్చకు సిద్ధమని తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని ఈ పత్రికా విలేకరుల సమావేశపరంగా తెలియజేస్తున్నాం. ఏదో నిన్న ప్రెస్ మీట్లో మనసు చాలా బాధపడింది అంటున్నావు, తలగొట్టేసినట్టు అనిపించింది అంటున్నావు. నీకు గుర్తుందా ఇస్లాంపేట్లో ఆకలికి చచ్చిపోతుంటే ముస్లిమ్స్ కేజీ మటన్ పంపించాడు ఆ పెద్ద నాయకుడు, అప్పుడు నీకు మనసు బాధపడలా? ఆ సలాం భాయ్ని చంపేశారు అప్పుడు నీకు బాధపడలేదా? చిన్న పాపని చంపేశారు అప్పుడు నీకు బాధపడలేదా? ఈయన కపిల్ భాష మీద రేప్ కేసు పెట్టారయ్యా, టెంట్లో ఎలక్షన్ ఓట్లు రాసుకుంటుంటే పోయి రేప్ కేసు పెట్టారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా? నా ఉద్యోగం తీసేశారు అప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఏవయ్యా ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఒక బియ్యం బస్తా పంచావు కదయ్యా, అప్పుడు నీకు మైనార్టీలు అంటే బాధ రాలేదా? అంటే మీ నాయకుడు చేస్తేనేమో అదేదో దుంబరు గుడిసెలో దూరితేనేమో మంచితనము, మంచి ఇంట్లో దూరితేనేమో అదే అంటావు అన్నట్టుగా ఉంది నీ పద్ధతి. కొంచెం మాట్లాడేటప్పుడు మైనార్టీల గురించి మనం మైనార్టీలుగా మాట్లాడటం నేర్చుకో. ముందు మైనార్టీ పద్ధతులు ఏందో అయ్యేందో మొత్తం నేర్చుకో. దామచల్ల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో మాకు వచ్చి అడగవయ్యా. అక్కడ ఏందో పెద్ద నాయకుడు కూర్చున్నాడని చెప్పి ఏదో 4 మాటలు చెప్పి ఆయన దగ్గర మెప్పు పొంది వెళ్ళటం కాదు. దామచల్ల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో అది తెలుసుకో. దామచల్ల ఆంజనేయులు గారు స్థలం ఇస్తే దామచల్ల జనార్దన్ గారు ఆ మండపం కట్టారు. కళ్ళు దొబ్బినాయా నీకేమైనా కళ్ళు దొబ్బినాయా అంటాయా? ఆ ఈద్గా మసీద్లో 45 లక్షలు పెట్టి మొత్తం ప్లాట్ఫామ్ వేస్తే మీరందరూ వచ్చి నమాజ్ చదువుతున్నారు. కళ్ళు ఏమైనా దొబ్బినాయా మీకు? ఆయన శిలాఫలకం వేపిస్తే శిలాఫలకం పగలగొట్టారు. సిగ్గు లేదు మీకు? చేసింది ఒకళ్ళు, పేర్లు చెప్పుకునేది వేరే వాళ్ళ. మా నాయకుడు డీజే యాక్ట్రెస్ ద్వారా 35 మంది ముస్లిం పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడయ్యా. ఏనాడైనా మీ నాయకుడు చేశాడంటాయా? పోతే అక్కడ చచ్చిపోయారని చెప్పి వెళ్తే వాళ్ళ చేతిలో 25,000 పెట్టి వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొని గంజాయి సరఫరా చేయించినోడు మీ నాయకుడు. మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావంటాయా? ఏమైనా సిగ్గుందంటాయా నువ్వు మాట్లాడేటప్పుడు? మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడు. ఇక్కడ నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను 100 మాటలు మాట్లాడతాను. ఇమ్రాన్ ఖాన్ గుర్తుపెట్టుకో. దామచల్ల జనార్దన్ రావు గారు అంటే ఒక పద్ధతి, ఆయన చెప్పే పద్ధతులు, ఆయన చెప్పే పనులు మాటలు నీ ఒంటికి
నీ బుర్రకెక్కవు. ఎందుకంటే నువ్వు ఆ గంజాయి బ్యాచులతో తిరుగుతా, ఆ పాడిపోయిన వ్యవస్థలతో తిరుగుతా, ఆ మందు పార్టీలతో తిరుగుతా నీ బుర్రని పాడు చేశారు. ప్రశాంతంగా ఒక మసీదులో కూర్చొని నమాజ్ చదివి దామచల్ల జనార్దన్ రావు గారు మైనార్టీలకి ఏం చేశారో బాగా ఆలోచించు. నీకు తెలిసిద్ది మైనార్టీలకి ఏం చేశారో తెలిసిద్ది, అర్థమవుతుందా? అక్కడ ఖబరస్థాన్కి వెళ్ళవాయా, కూర్చుంటే 2 గంటలు కూర్చొని వస్తావు. శ్మశానంలో ఎవరు కూర్చోరు, నువ్వు పోయి కూర్చో, ప్రశాంతంగా 4 గంటలు కూర్చొని వస్తావు, అర్థమవుతుందా? ఇమ్రాన్ ఖాన్, ఇంకోసారి దామచల్ల జనార్దన్ గారి పేరు ఎత్తి ఏమైనా విమర్శలు చేశావో నువ్వు ఒక్క మాట అంటే నేను 100 మాటలు అంటాను, అది గుర్తుపెట్టుకో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.